Hi guys, good morning. Welcome to my channel. So this is our day 2 in Phuket, Thailand. సో మేము హోటల్ వాళ్ళ దగ్గర ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాము, ఏమేమి యాక్టివిటీస్ అన్నీ చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాం. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు మాకు పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అండ్ ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఆ ప్యాకేజ్లో. సో ఏమేమి ప్లేసెస్ తిరగబోతున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ జంగ్సీలాన్ మాల్ నుండి వెళ్తున్నాం బంగ్లా రోడ్. సో తినే మా గైడ్ ఆ డే మొత్తానికి. సో షీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ వెళ్తున్నాం, ఏ ప్లేస్ కవర్ చేస్తాం, ఏ టైంకి మీరు రిటర్న్ రావాలి అనేది మొత్తం కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వాళ్ళు సిటీ మొత్తం వ్యూ ఉండేలా ఒక రౌండ్ తీసుకుని వెళ్తారు అండ్ బీచ్ వ్యూ ఉండేలా అండ్ మౌంటైన్ వ్యూ ఉండేలా కూడా తీసుకుని వెళ్తారు అనమాట. ఫస్ట్ మేము ఏటీవీ రైడ్ చేయబోతున్నాము. ఏటీవీ రైడ్ కోసం మాస్క్ అండ్ హెయిర్ మాస్క్, హెల్మెట్ కూడా పెట్టుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చూడండి ఎలిఫెంట్ ఎంత క్యూట్ ఉందో, అసలు వాళ్ళు ఎంత బాగా వింటున్నాయో మాట కూడా. అండ్ దిస్ ఈస్ ద ఏటీవీ రైడ్. సో మేము ఏటీవీ రైడ్ ఒక హిల్ పైనుండి తీసుకుని వెళ్ళారనమాట. ఇద్దరు మాకు గైడ్స్ ఉండే అక్కడ కూడా, ఒకరు నా ముందు ఉండే, ఒకరు మహి వెనకాల ఉండే. సో ఇద్దరు టేక్ కేర్ చేస్తున్నారనమాట ఆ రైడ్ మొత్తానికి మా ఇద్దరిని. అంటే మనకి తెలియదు కదా ఎట్లా డ్రైవ్ చేయాలి ఎట్లా అనేది, మనకి ఏం అర్థం కాదు కాబట్టి. సో వాళ్ళు ఈ రైడ్ మాత్రం చాలా చాలా ఫన్ ఉండే, ఎందుకంటే ఇది ఒక హిల్ పైనుండి వస్తామన్నమాట మనం. ఏటీవీ రైడ్ అనేది మధ్యలో మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, ఎలిఫెంట్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. సో చూసారు కదా అక్కడ ఎలిఫెంట్స్. సో ఏటీవీ రైడ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఎలిఫెంట్ దగ్గరికి పోతున్నాం మనం ఫీడ్ చేయడానికి. సో దిస్ ఈజ్ సో క్యూట్, అసలు చాలా క్యూట్ ఉండే. షేక్ హ్యాండ్ అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తుంది, కిస్ పెట్టమంటే కిస్ పెడుతుంది. అసలు చాలా ఫ్రెండ్లీ ఉండే ఎలిఫెంట్ అసలు. సో ఇక్కడ మహి కూడా షేక్ హ్యాండ్ అండ్ కిస్ రెండు అడుగుతుంటే అది మహి హ్యాండ్ తీసుకుని నోట్లో పెట్టుకోబోతుంది. సో అందుకు మహి అట్లా చూస్తున్నాడు. అండ్ నెక్స్ట్ మేము బిగ్ బుద్ధా టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. లైక్ బిగ్ బుద్ధా స్టాచ్యూ చాలా టాలెస్ట్ స్టాచ్యూ అనమాట థాయిలాండ్లో. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. అది హిల్ పైన ఉంది. హిల్ పైన ఉండి చూస్తే మొత్తం సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది, చాలా బాగుండే. అండ్ ఇక్కడ బిగ్ బుద్ధా స్టాచ్యూ దగ్గర చాలా బుద్ధా స్టాచ్యూస్ ఉన్నాయి, అసలు సెపరేట్ స్టాచ్యూస్ అనేవి ఉన్నాయి. సో ఇదొక సపరేట్ స్టాచ్యూ అండ్ ఇదొక సపరేట్. అండ్ ఇక్కడ నుండి వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉండే అసలు. అండ్ ఇక్కడ సో అక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మాకు అర్థం కాలేదు, అక్కడ పర్సన్స్ వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. అండ్ హియర్ ఒక షాపింగ్ ఏరియా కూడా ఉంది, చాలా బుద్ధ స్టాచ్యూస్, వినాయకుడు స్టాచ్యూస్ ఉన్నాయి, అసలు చాలా క్యూట్ మొత్తం టాయ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టి ఉంచారు, లైక్ ఐడల్స్ అన్నీ కూడా చాలా క్యూట్ ఉండే. బట్ కాస్ట్ మాత్రం చాలా హై, చాలా ఎక్స్పెన్సివ్ ఉండే కాస్ట్. సో మేము జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాము, ఏం తీసుకోవాలనుకోలేదు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా చాలా బాగుండే, బట్ మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాము అప్పటికే, సో ఇంకా తీసుకోలేదు. అండ్ లైక్ క్యాట్స్, పర్ల్స్ అండ్ ఇంకా బ్రేస్లెట్స్, చైన్స్, ఇవన్నీ చాలా ఉండే యాక్సెసరీస్. ఫీమేల్స్కి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది, కానీ ప్రైస్ మాత్రం టూ హై యాక్చువల్లీ చెప్పాలంటే. నెక్స్ట్ మేము టైగర్ పార్క్ వచ్చేసాము. టైగర్ పార్క్లో వేరియస్ టైగర్స్ ఉన్నాయన్నమాట. సో ప్రైజెస్ కూడా మీకు అక్కడ చూపించాను కదా. సో మేము టైగర్ దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం అనుకున్నాం, బట్ అక్కడ సిచ్యువేషన్ వేరే ఉండే. మహి బాగానే ఉన్నాడు, బట్ నేను చాలా 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 భయపడినా, ఎందుకంటే నేను వెళ్ళే టైంకి అది లేచింది నిద్రపోతూ, అప్పుడే లేచింది కాబట్టి నాకు కొంచెం భయం అవుతుండే. నేను తోక పట్టుకుందాం అనుకుంటున్నా, బట్ అది నా వల్ల కాలేదు, ఎందుకనో చాలా భయం అయింది. సో నేను తీసుకోవడానికి ట్రై చేసి ఇంకా నా వల్ల కాదని లైట్ తీసుకుని ఫొటోస్ మాత్రమే దిగాను. ఇక అప్పుడు వీడియో కూడా క్యాప్చర్ అయింది. అండ్ ఇవి 2 టైగర్స్ అయితే ఏదో జంట టైగర్స్, రెండు అట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాయి, చిల్ అవుతున్నాయి చాలా అసలు లిటరలీ. అండ్ ఇదైతే పాపం సింగిల్గానే ఉంది మేము వెళ్ళినంతసేపు. ఇది వే అనమాట టైగర్ పార్క్లోకి. ఈ చీతా మాత్రం ఎంత క్యూట్ ఉండే అంటే లిటరల్ ఒక పెట్ డాగ్ ఫీలింగ్ వచ్చింది నాకు దాన్ని చూస్తే. అసలు
అతన్ని ఏమనట్లేదు కేర్ టేకర్ని, ఎంత చిల్ ఉండేను. అండ్ ఈ టైగర్ మాత్రం అసలు చాలాసేపు తిరుగుతూనే ఉంది అటు ఇటు. ఎందుకు తిరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు, బట్ తిరుగుతూనే ఉంది. చాలా ఒక 10-15 మినిట్స్ తిరుగుతూనే ఉంది అటు ఇటు కూడా. అండ్ నెక్స్ట్ వాట్చలాంగ్ టెంపుల్కి వెళ్తున్నాము. సో దిస్ ఈజ్ అ వాట్చలాంగ్ టెంపుల్. ఇక్కడ టెంపుల్స్ చాలా ఉన్నాయి అసలు. ఒకటే ఏరియాలో చాలా టెంపుల్స్ ఉండే. అండ్ దీని లోపలికి వెళ్ళాలంటే సేమ్ మన టెంపుల్స్ ఎట్లానో అట్లానే అక్కడ కూడా సేమ్ లైక్ లోపలంతా ఏదో పూజ జరుగుతుంది, చెప్పులు విప్పి వెళ్ళాలంటే. సో మేము తీసి వెళ్ళలేదు ఇంకా లోపలికి. అండ్ బయట అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసినాం. ఇక్కడ షాపింగ్ కూడా ఉండే. సో ప్రైజెస్ ఓకే, బట్ అంత వర్త్ ఏం కాదు, బట్ ఓకే షాపింగ్ చేయవచ్చు. మేము ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ తీసుకుందాం అనుకున్నాము. సో టైగర్ కింగ్డమ్ దగ్గర ఆల్రెడీ తీసుకున్నాము మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇది జెమ్స్ది. అండ్ నెక్స్ట్ ఇది బిగ్ బీ ఫామ్ అంట. సో హనీ బీస్ది ఫామ్ ఇది. సో ఇక్కడికి వచ్చేసాము. నెక్స్ట్ ఈ హనీ బీ ఫామ్ దగ్గర కూడా చాలా పెద్ద హనీ బీస్ది ఒకటి ఉంది, చాలా పెద్దగా ఉంది అసలు. సో ఇక్కడ ఫేమస్ అంటది హనీ మొత్తం. వీళ్ళు లోపలికి వెళ్ళడానికి మాకు స్టిక్కర్స్ అంటిస్తున్నారు. సో ఈమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, ఆ హనీ బీస్ని ఎవరైనా పట్టుకోగలుగుతారా అని చెప్పేసి అంటుంది. సో అది కూడా కాస్టే 100 Thai baht ఏమో. సో ఎవరు డేర్ చేయలేదు. అండ్ ఇదంతా లోపల షాపింగ్ అనమాట. సో లోపలికి వెళ్ళి హనీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నేను చెప్పిన బిగ్ బీ అనేది అక్కడే ఉంది వెనుక. సో ఇది నెక్స్ట్ క్యాష్యూ ఫామ్. ఇది నార్మల్ క్యాష్యూ ఫ్యాక్టరీ టైపు. సో డిఫరెంట్ క్యాష్యూస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మేము అన్నీ కూడా ట్రై చేసాము. మేము చేయాల్సిన అన్నీ కూడా ట్రై చేసాము క్యాష్యూ. బట్ కొన్ని డిఫరెంట్ టేస్ట్ ఉండే, మాకు అంత నచ్చలేదు. సో పర్చేస్ చేద్దాం అనుకున్నాం కానీ ఎందుకనో మళ్ళీ టేస్ట్ వేరే ఉందని చేయలేదు. ఈ పాప ఎంత క్యూట్ ఉండేనో అసలు. అండ్ నెక్స్ట్ ఇది ఓల్డ్ ఫుకెట్ టౌన్. చాలా బాగుండే ఇది అసలు. చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది ఇది. మనం ఎంతసేపు అయినా కూడా మనకి టైం సరిపోదు ఇక్కడ. అంత లైక్ చాలా బాగుండే, అంత షాపింగ్స్ ఉండే, ఎక్కువ యాక్టివిటీస్ కూడా చేయడానికి ఉందంట అక్కడ. మ్యాంగో స్మూతీ ట్రై చేసాం మేము ఇక్కడ, చాలా బాగుండే. అండ్ దిస్ ఈస్ ద పెయింటింగ్ ఆర్ట్ వర్క్ షాప్. సో ఇట్లా మేము ఇది క్యాప్చర్ చేసాము జస్ట్ రోడ్ సైడ్ ఉంటే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.